సో ఆమె జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు తను ఈ చూస్ చేసుకోవాల్సి వచ్చింది, ఏజెంట్ ఎవ్రీథింగ్ చెప్పారు. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అడగాలని ఉంటుంది. సో ఆమెకి హెల్త్ కూడా సరిగ్గా లేదు, వాయిస్ కూడా సరిగ్గా లేదు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎస్, ఇంకా మాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరకలేదు, సంజన గారు ఎందుకు ఈ విధంగా చేశారు బిగ్ బాస్ హౌస్ లోని అన్న దానికి మీకు ఆన్సర్స్ కావాలనుకుంటే, అలాంటి క్వశ్చన్స్ అడగాలంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మీరు ఆ క్వశ్చన్ అడగొచ్చు. సంజన గారు అది ఓకే మా? ఎస్, ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఎస్. చాలా హ్యాపీ అండి. నాకు ఏమైందంటే ఒక అబ్బాయి దొరికాడండి నిజంగా హౌస్ లో. తన మనసు చాలా మంచిది. గేమ్ లో టాస్ పెట్టినప్పుడు నాకు డిఫరెన్సెస్ వస్తాయి, అది కదా రాకంటే. కానీ అట్లాంటి ఒక వ్యక్తి వచ్చేసి నేను నిజంగా 4th వీక్ కి నేను అయిపోయాను అని అనుకున్నా. ఎందుకంటే నాకు అవారిక్ నా అబ్బాయి వచ్చేసి, నా అమ్మాయి గురించి నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే షీ వాస్ 5.5 months, ఇప్పుడు తను 9 months ఉంది. సో తనకు తెలియదు నేను పోయాను అనేసి. నా మరదలు తనకి చాలా బాగా చూసుకుంటారు. కానీ నా అబ్బాయి వచ్చేసి తనకు ఆల్రెడీ తెలుసు మమ్మీ అనేది ఇది నా మమ్మీ, నేను మమ్మీ లేకుండా ఉండను, మమ్మీ కూడా తను లేకుండా ఉండదు. నాకు నా అబ్బాయి ఇక్కడే పెట్టుకుంటాను నడుము దగ్గర. సో నాకు తను లేకుండేసరికి నా వల్ల కావట్లేదు, ఇంకా దేవుడా ఇంకా ఇప్పుడు 11 weeks ఎట్లా బ్రతకాలనేసి నేను ఏడుస్తూ కూర్చున్నాను. టాస్క్ లో బాగా చేస్తున్నాను, లేస్తే డాన్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక బాధ్యత ఉంది. మేము నేషనల్ టెలివిజన్ లో ఉన్నాము, నేషనల్ టెలివిజన్ లో ప్రతి ఒక్క లేడీస్ చూస్తే ఇట్లున్నారా అనేసి అనుకోవాలి, ఏడుస్తూ ఉండాలయ్యా, ఇది అసలు ఎనర్జీనే లేదనేసి నాకు రోజు ఆలోచించుకుంటాను. ఆ టైంలో వచ్చేసి నాకు ఒక ఎమోషనల్ గా నా వైపు నేర్చుకునే వ్యక్తి వచ్చేసి మాన్యుల్. అండ్ బాయ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్, నేను మీ అందరి మీద అంత ప్రేమ పెట్టుకున్నాను, మీరందరూ నా మీద అంత ప్రేమ పెట్టుకున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. లైఫ్ అంటేనే బాండ్స్ కదా, బాండ్స్ లేకుండా ఏ వ్యక్తి బ్రతకలేం కదా. మంచి కంబ్యాక్ ఇచ్చారు ఇవాళ, అదే మిమ్మల్ని టాప్ 5 లో నిలిచింది. సో ఆ 30 weeks తర్వాత ఏం జరిగింది, యాక్టివేషన్ ఇవ్వడానికి గల కారణం అంటే గేమ్ లో స్లోగా ఉన్నారని చెప్పేసి, యాక్టివ్ గా లేరని చెప్పేసి కామెంట్స్ వచ్చి, ఆ తర్వాత మీరు కంబ్యాక్ ఇస్తా అని చెప్పారు. సో కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది మీకేం? నేను ఎప్పుడు గేమ్ చేంజ్ చేయాలని అనుకోలేదు, నేను గేమ్ ఇలా ఆడాలి అనుకోలేదు, అలా ఆడాలి నేను అనుకోలేదు. నాకు ఆ క్షణం ఎట్లెట్లా అనిపించింది అట్లెట్లా అన్ని పోయింది. కానీ అది థర్డ్ ఎలిమినేషన్ అవడానికి అది MVP, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఆఫ్ ద వీక్. అండ్ అందరికి చికాకు ఇస్తుండే ప్లేయర్. అంటే నేను కామెడీ చేస్తున్నాను కానీ వాళ్ళు చికాకుగా తీసుకుంటున్నారు. అందరికి ఇరిటేట్ చేస్తున్న ప్లేయర్ ఎలిమినేట్ చేశారు. సో ఐ వాజ్ రియల్లీ ఫర్ ఫన్, ఐ వాజ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. నేను చాలా అల్లరిగా ఉంటాను. అండ్ లైఫ్ చిన్నది, నవ్వి నవ్వి ఉండాలి, సతాయించాలి, అట్లా ఫన్ కోసం చుట్టూ పీకాలి, బుగ్గలు గిల్లాలి, నాకు అవన్నీ చేయడం ఇష్టం. సో నేను అట్లా చేస్తే వెళ్ళిపోయి పెడితే ఐ డోంట్ హ్యావ్ అది నా పర్సనాలిటీ. సో తనంతా నా గురించి చాలా బాగా లేరు. తను అందరూ కష్టపడామండి, టాప్ 5 లో ఉండేవాడు, బాగా కష్టపడాడు. ఎవరికైనా డబ్బులు వస్తే బాగా అనిపించదా? నాకు వచ్చి చాలా బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. సంజయ్ గారు, బయట మీ ఫ్యాన్స్, మీ పిఆర్ కూడా చాలా వర్క్ చేశారు. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆదిరెడ్డి గారికి మీ ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్ కావచ్చు, వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు కాబట్టి అది మీ దృష్టికి వచ్చిందా? దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నాకు ఏమీ దృష్టి రాలేదు. నేను బయటకు వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఎందుకు గోళాలు పెట్టుకుంటున్నారు, ఆర్కైవ్ చేయండి, అది తీయండి, అది మాకు ఎవరు శత్రువులు వద్దు, అందరూ మా పరంగా ఉండని, మా పరంగా లేదంటే కూడా వాళ్ళ ఇంట్లో బాగుండేది, తీయండి ఈ లెటర్లన్నీ ఏం చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో. నాకు తెలియదు ఇవన్నీ ఏం జరిగింది అనేసి తలకొట్టుకున్నా. బికాస్ మేము ఒక్క విధంగా పోతే తను మొత్తం తనకు ఒక 10 people ఉంటారు, తను నా విధంగా వస్తే నాకు 10 మంది ఫ్యాన్స్, నాకు 10,000 10 లక్షల ఫ్యాన్స్ ఉంటారు. ఈ గొడవ ఆడ గొడవ ఎందుకయ్యా గొడవలు? ఉండే గొడవలు సరిపోలేదా బిగ్ బాస్? జుట్టు సగం వెళ్ళిపోయిందండి, పోయి సగమే ఉంది తల మీద. నాకు ఎవరు ఛాలెంజ్ చేయాలని నాకు ఇష్టం లేదు. సంజన గారు మేడం ఇక్కడ సంజన గారు, బిఫోర్ కూడా మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా, అంటే బిగ్ బాస్ ఛాన్స్ అనేది హిందీలో కూడా. సో మీరు ఏం అబ్జర్వ్ చేసొచ్చు? సో ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ, అదర్ లాంగ్వేజెస్ బిగ్ బాస్ కానీ, ఇప్పుడు మీ బిగ్ బాస్ కానీ, మీ లైఫ్ వచ్చిన చేంజెస్ ఏంటి? ముచ్చే షాదీ కరోగి అని ఒక షో చేశాను నేను హిందీలో, అది బిగ్ బాస్ కాదు, అది అసలు బిగ్ బాస్ కాదు, ఫార్మాట్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఈ బిగ్ బాస్ ముందు ఏదైనా నడుస్తుంటే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. బిగ్ బాస్ తర్వాత ఏదైనా నడుస్తుంటే
ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనేసి ఒకటి అర్థమైంది. అదొకటే చేంజ్ వచ్చింది. ఇందాక కూడా ఆలోచిస్తాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడతాను. ఒక వ్యక్తిగా ఆ చేంజెస్ మీలో వస్తాయి. ఎందుకంటే మీరు 100 కెమెరాలతో బ్రతికారు కదా, మీరు 100 కెమెరాస్ తో బ్రతికి వచ్చారు కదా. సో ఇందాక లైఫ్ లో ఒక్కసారి ఆలోచించి మాట్లాడతాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడే ఒక పరిస్థితి. లైఫ్ బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోయింది. తెలుసో తెలియక మా మైండ్ అట్లా ట్యూన్ అయిపోతుంది, ఇంకా బాధ్యత వచ్చేస్తుంది. సంజన గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి టాప్ 5 లో ఉన్నందుకు. సో అంటే రీతుని ఒక ఆడపిల్లని ఆ మాట అనడం కరెక్ట్ అని అంటారా? అంటే రెగ్రెట్ మీరు ఫీల్ కూడా అవ్వలేదు, కావాలంటే హౌస్ లో నుంచి బయటకు కూడా వెళ్ళిపోతాను కానీ నేనైతే సారీ చెప్పను అన్నారు. అంటే ఎందుకని ఇట్లాగా మీరు ఇలా ఉన్నారు? ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చిందమ్మా. కానీ నేను రీతు వచ్చేసి దాని తర్వాత మాట్లాడుకున్నాము. రీతు కూడా నాకు 1000 మాటలు చెప్పింది, నేను కూడా తనకి చెప్పాను. ఆ హౌస్ లో ఉండేసరికి మేము ఉన్నాం కదా. సో ఫైట్స్ నడవడం సహజం. మీరు ఫైట్స్ చేయలేదంటే మీరు షో చూస్తారా? రాకెట్ లాగా జూమ్ కదా నా గుడ్డలే. నాకు తెలియదు నేను గుడ్డు తిన్నానా అక్కడ మర్డర్ చేశానా, నాకు ఎంత బాధ పెట్టారు తెలుసా. ఒక్క గుడ్డు కథ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందనేసి ఊహించుకోలేదు నేను. సో హౌస్ ఇవన్నీ సహజం. కానీ నేను ఈ గొడవల కంటే ఒక మనిషిని చాలా వాల్యూ చేస్తానండి. ఇవాళ ఒక 3.5 months మేమందరం జతగా బ్రతికి వచ్చామంటే ఎక్కడో నాకు ఆమె అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆమె కూడా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. నేను రిలేషన్షిప్ ని ఇంకా గౌరవిస్తాను, నేను తన్ని ఇంకా గౌరవిస్తాను. తను నాతో లైఫ్ లో ఎప్పుడు రీతి నాతో ఫ్రెండ్ గా ఉండాలని నేను గౌరవిస్తాను. ఆ హౌస్ లో ఏం చేస్తామండి, అసలు ఫోన్ లేదు, ఫ్యామిలీ లేదు, హోమ్ సిక్ ఉన్నాము. నామినేషన్స్ రోజు వస్తే నేను అసలు ఎందుకు నామినేషన్స్ పోయి కూర్చోవాలి, నేను నన్నే పోయేసి బాత్రూమ్ లాక్ చేపించి అయ్యో ఒక్క రోజు నేను రాను బయటికి, నాకు నామినేషన్స్ అంటే ఇష్టం లేదు. నాకు నామినేషన్స్ అంటే నేను అది నామినేషన్స్ లాగా తీసుకోలేను, నేను అన్ని హార్ట్ కి తీసుకుంటాను. అది నా ప్రాబ్లం. నేను హార్ట్ కి తీసుకుంటాను, నేను లైఫ్ కి తీసుకోలేను. అది బికాజ్ ఇమోషనల్ పర్సన్. సో అంటే ఇప్పుడు కూడా అలాంటితో 100 వీడియోస్ అందరికీ ఇష్టమైన అలాంటి హౌస్ లో వస్తే నేను రీతుతో ఆడాను. సో ప్రతిరోజు అలాంటి వచ్చేసి రీతుకి ఫోన్ చేయి అనేసి వాళ్ళిద్దరు వీడియో కాల్ ఉంటారు. నాకు ఆ రిలేషన్షిప్ నా హార్ట్ కి చాలా దగ్గర, అది చాలా ఇంపార్టెంట్. సో హాయ్ మ్యామ్, మాధురి గారితో ఒక కాన్వర్సేషన్ అవుతుంది కదా, ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు ఫైట్స్ లో ఉన్నారు, ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారు? ఇంకా బాండింగ్ ఉందా లేదా అక్కడికి ఎండా? నేను మాధురి గారితో ఫైట్ చేయలేదు, తను నాతో ఫైట్ చేసింది. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ చెప్పానంటే నువ్వు ఏంటమ్మా నాకు ఇట్లా అని మళ్ళీ వచ్చి గెలికింది. మాధురి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో అని అనిపిస్తుంది. ఏదైనా చెప్తే అసలు ఎట్లా తీసుకుంటుందో అనేసి అనిపిస్తుంది. తన మనసు మంచిది కానీ నోరు వచ్చేసి గుంటూరు కారం. సో అటువంటి వ్యక్తులతో ఏదైనా చెప్తే కరెక్ట్ అమ్మా అని చెప్పాను, లేకపోతే నేను తలకట్టుకోవాలి. కానీ షీఈ్ స్వీట్ హార్ట్ అండ్ షీఈ్ వెరీ క్లోజ్ టు మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లాంటి ఒక వ్యక్తి నన్ను మించి ఎవరికైనా ఇంకా గట్స్ ఉందంటే ఆ హౌస్ లో ఒకటే వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందంటే అది మాత్రమే. హాయ్ మ్యామ్, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడప్పుడు మూవీస్ లో అయితే రాలేదు, సో బిగ్ బాస్ వచ్చారు. బిగ్ బాస్ తర్వాత ఏమన్నా మూవీస్ లేకి కంబ్యాక్ వచ్చే అవకాశం ఉందంటారా? మీరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్పండి, సంజన గారు బాగా ఆడారు బిగ్ బాస్ లో, మీరు మన తెలుగు బిజినెస్ చేయాలని చెప్పండి. సంజన గారు ఒక లేడీ ఫైటర్, సో ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా సరే మూవీస్ లో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్ కి మీరు అయితే ఛాన్స్ ఇస్తారు సంజన గారికి అయితే. సో ఒకసారి సంజన గారి జర్నీ చూడండి, తప్పకుండా వేస్తారు. చాలా మూవీస్ లో చెప్పండి, చాలా కష్టపడింది చెప్పండి. ఓకే, చాలా కష్టపడ్డారు బిగ్ బాస్ లో కూడా మనం అందరం చూసాం కదా, ఒక లేడీ ఫైటర్ ఎలా కష్టపడితే అలా ఉంటుంది అనేది. సో మనకి సంజన గారు ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు సంజన గారు చేసే అంటే తను చేయాలనేసి తపనతో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకి సంజన గారికి అయితే ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా చేస్తారు, ఆ లీడ్ కి న్యాయం చేస్తారు తప్పకుండా. ఓకేనా?
నెక్స్ట్ ఫస్ట్ ప్లేయర్ ఓకే ఓకే డన్ మీ గాడ్ మేడం